మెగాస్టార్ గారు అంటే ఆయన స్వయం కృషితో ఆయన పైకొచ్చినటువంటి స్టార్గా ఎదిగినటువంటి మనందరి ఇన్స్పిరేషన్, నాకు తెలిసి అందరికీ గాడ్ ఫాదర్ అయినా కదా మీరు చెప్పినట్టే. అలా మీ స్ట్రగ్లింగ్ డేస్లో కొంచెం అంటే మీరు ఇందాక చెప్పారు అంటే నెగిటివిటీని, ట్రోలింగ్ని ఏ విధంగా తీసుకోవాలో ఆయన ఇంటర్వ్యూస్ ఇన్స్పైర్ చేశాయని. కానీ రిజెక్షన్స్ కూడా ఉంటాయి కదా, ఎస్పెషలీ ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ శాతంగా ఉంటాయి కదా రిజెక్షన్స్. అంటే రేపు పొద్దున అంతా అయిపోతుంది అని అనుకోవడం, అది మళ్ళీ వెనకడుగు వేయటం, లేకపోతే ఆశించిన స్థాయిలో ఆ అవుట్పుట్ రాకపోవటం, ఒకటి అనుకుంటే ఇంకొకటి అవడం. ఈ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్కి ఆయన ఏమన్నా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారా? యా, సో నేను 2005 జనవరిలో ఇక్కడికి వచ్చానండి. యాక్చువల్లీ అప్పటి నుంచి నాకు 2011 వరకు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా, అంటే రేపు మీరు అందరి లైఫ్లో చెప్పినట్టుగా నా లైఫ్లో ఒక 10 సార్లు జరుగుంటుంది అలా. రేపు సినిమా మొదలంటే ఈరోజు సినిమా ఆగిపోయినవి. అసిస్టెంట్ డైరెక్టర్గా నేను చెప్పేది. ఇంకా నా జీవితంలో నేను ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా నా పేరు చూసుకోవచ్చు, ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక సినిమా చేయబోతున్నాను అనగా రేపు ఆగిపోయేది సినిమా. అంటే చాలా సినిమాలు ఆగిపోయినాయి. బట్ నాకు ఎక్కడో బ్లడ్ బ్యాంక్ అప్పుడు ఆయన ఇచ్చే ఫోటో సెషన్స్ అప్పుడు, ఆయన గీతా ఆర్ట్స్ ఎప్పుడైనా ఆయన 2 వారాలకి 3 వారాలకి ఇచ్చే ఫోటో సెషన్స్ అప్పుడు కానీ, ఇక్కడ తర్వాత బ్లడ్ బ్యాంక్ షిఫ్ట్ అయినప్పుడు ఆయన కల్చర్లో అయితే ఆయన అవార్డ్ ఫంక్షన్లు కానీ వెళ్ళేటప్పుడు నేను ఉండాలి ఇక్కడ, ఏదైనా సరే పోరాడాలి, ఉండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈయన్ని డైరెక్ట్ చేయాలి, నేను చెప్పాలి ఈయనకి నేను ఎంత ఫ్యాన్ని, నేను మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాను, మీరు ఇన్స్పిరేషన్గా ఇక్కడికి వచ్చాను. సో అది ఖచ్చితంగా ఆ మోటివేషన్ ఎప్పుడు ఉండేది. అది హైదరాబాద్లోనే ఉంటేనే వస్తుంది, ఆయన నివసిస్తున్న పరిసరాల్లో ఉంటేనే ఆ మోటివేషన్ ఉంటుంది అనేది గట్టిగా ఉండేది. అందులో నాకు అందరూ చిరంజీవి ఫ్యాన్స్, స్టేట్ వైడ్ చిరంజీవి ఫ్యాన్స్ బాగా దగ్గరగా ఉండేవాడు. సో నేను అలా కొద్దిగా ఏదన్నా డల్ అయినా, లో అయినా, కెరీర్ లో ఫేజ్ ఉన్నా, నాకు పక్కన ఒక సినిమా వచ్చేది 6 నెలలకి ఒకసారి, అందరివాడు, జై చిరంజీవి, స్టాలిన్, ఇలా ఇక్కడిక్కడ క్రాస్ రోడ్స్లో తిరగడం. ఆ లో అయిన ఫేజ్ని ఇమీడియట్గా చిరంజీవి గారి సినిమాలు రావడం, ఆడియో ఫంక్షన్ అని, ఇంకా అలా హీఈస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఆ లో ఫేజ్లో. వండర్ఫుల్ సార్. బట్ మీరు చెప్పినంత ఈజీగా, అంటే అఫ్కోర్స్ మీరు ఈజీగా చెప్పలేదు, బట్ దెన్ ఇంకా ఎక్కువ కష్టాన్ని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. బికాస్ 2005 నుంచి 2011 అంటే ఊహించడానికే కష్టంగా ఉంది సార్ అది. బట్ దెన్ ఎస్, మెగాస్టార్ గారు ఒకవేళ డైరెక్ట్గా మీ ముందు వచ్చి ఆయన స్టైల్ చెప్పు అన్నప్పుడు మీరు చెప్పాలనుకునే కొన్ని మాటలు. అంటే నేను చెప్పాలనుకున్న మాటలు, ఆయన బేబీ సక్సెస్ మీట్కి వచ్చారండి యాక్చువల్లీ. అంటే ఆ రోజు ఇంకా నా హార్ట్లో ఉన్న దానికి చెప్పేశాను. ఇంక నాకు తెలిసి ఇంక అంతకు మించి నేనేమీ చెప్పలేనేమో అన్నంతగా చెప్పేశాను. బహుశా స్పీచ్ తెలియని వాళ్ళు, చూడని చిరంజీవి ఫ్యాన్ ఉంటారు, అదొక సినిమా చూసినట్టు చూసేవాళ్ళు కూడా ఉంటారు. అంత మల్టిపుల్ టైమ్స్ చూసారని కూడా కింద చెప్తున్నారు కదా సార్. అవును, మల్టిపుల్ టైమ్స్ మీ మాటలు. ఎస్, నేను బేబీ రిలీజ్ అయిన ఆయన ఒక 10 రోజులకో ఎప్పుడో వచ్చారు. ఆ తర్వాత నేను ఉత్తరాంధ్ర ట్రిప్కి వెళ్ళాము యాక్చువల్లీ సక్సెస్ మీట్కి. బేబీ బాగుందని చెప్పేవాళ్ళకంటే మీ స్పీచ్ మేము 3-4 సార్లు చూసాం సార్. మీరు చిరంజీవి గారు ఇప్పటికీ కూడా నన్ను ఆ స్పీచ్ ద్వారా రికగ్నైజ్ చేసేవాళ్ళు చాలామంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనవసరంగా మాట్లాడాను నేను, దానివల్ల టూ మచ్ నా ఫేస్ తెలిసిపోయింది చాలామంది. కానీ నైస్. కానీ నేను ఊహించగలను సార్, ఆ చూసిన కొన్ని సెకండ్స్, అంటే అఫ్కోర్స్ యూఆర్ అ వెరీ 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 రెనౌడ్ డైరెక్టర్, బట్ యాజ్ మెగా ఫ్యాన్ ఆ బ్లాక్అవుట్ అయిపోతాను చూసారు, అది ఎలా ఉండుంటుంది అనేది నేను ఊహించగలను. మీకు ఎలా అనిపించింది సార్ ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆ ఈవెంట్లో చూసినప్పుడు ఆయన్ని? అంటే నేను చాలా మామూలుగా నేను ఏమనుకున్నానంటే, మనం ఏం మాట్లాడాలి అనుకుంటాం కదండి. అవును, నేను ఏదో అనుకున్నాను. తర్వాత నాకు సడన్గా ఆయన బ్యాడ్ మూడ్లో వస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు అలా చెప్పడంతో కంగారు వేసేసింది. కానీ ఆయన కారు దిగిన దగ్గర నుంచి నాకు ఎక్కడ కనిపించట్లేదు బ్యాడ్ మూడ్లో ఉన్నారనేది. బట్ సరే నేను వచ్చాను, కూర్చున్నాను, ఆయన పక్కన కూర్చోమంటున్నారు, నాకు కంగారు వేస్తుంది. ఇది ఒక విచిత్రమైన ఫేజ్ కదా అసలు, పక్కన కూర్చోవటం అనేది. నేను నిజంగా చెప్తున్నాను, నేను ప్రిపేర్ అయిన స్పీచ్ ఒకటి,
ఆ తర్వాత ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక్కసారి నాకంతా రివైండ్ ఇలా జ్ఞాపకాలన్నీ వస్తున్నాయి, ఎమోషనల్ అయిపోయాను. పైకెక్కగానే అది పక్కన అంటే ఆయన నవ్విద్దాము, ఆయన ఎంటర్టైన్ చేద్దాం కాసేపు, ఆయన బ్యాడ్ మూడ్లో ఉన్నాడు అనుకున్నది సడన్గా నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఆయన నా ఫ్యానిజం నేను చెప్పాలి కదా, నేను ఏం నేను ఆయన ఎలా చూస్తూ పెరిగినా నేను చెప్పాలి కదా అని చెప్పేసి మాట్లాడేశాను అంతే. అది హార్ట్లో నుంచి వచ్చింది, తెలుస్తుంటుంది ఇది జనాలకు కూడా చూస్తున్నప్పుడు. అవును సార్. మెగాస్టార్ గారు అంటే డాన్స్కి ఉన్న ఈజ్ కూడా, ఇన్ని కొత్త స్టెప్స్, అసలు డాన్స్ అనేదే ఆయనతో ప్రారంభమైంది అని కూడా అతిశయోక్తి కాదేమో. సో అట్లా మీరు రిపీట్ మోడ్లో చూసే కొన్ని పాటల్లో వన్ ఆఫ్ ద సాంగ్స్ లంకేశ్వరుడు 16 ఏళ్ల వయసు పాట కొన్ని వందల సార్లు, వేల సార్లు ఇప్పటికి కూడా చూస్తుంటాను నేను. నాకు బంగారు కోడి పెట్ట కానీ, ఆజ్కా గుండారాజ్ ఫస్ట్ సాంగ్ అంటే చికి చికి చేయాలం ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ హిందీ వర్షన్, ఇవి టాప్ 3లో ఉంటాయి యాక్చువల్లీ. అంటే ఆయన చేసిన కొన్ని వందల పాటల్లో అద్భుతమైన చేసిన దాంట్లో ఇవి మాత్రం రిపీటెడ్గా చూస్తాను నేను.